హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ ఏడీజీ. మన ఛానల్లో 10th క్లాస్ స్టూడెంట్స్కి సిబిఎస్ఈతో పాటుగా స్టేట్ సిలబస్ వాళ్ళకు ఉపయోగపడే విధంగా మ్యాథమెటిక్స్లో వీడియోస్ అయితే చేస్తున్నాం. థర్డ్ చాప్టర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అనేటువంటి చాప్టర్ నుంచి పార్ట్ 2 వీడియో అయితే కనుక మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో గ్రాఫ్స్ ఎలా గీయాలి, ఇచ్చినటువంటి ఈక్వేషన్ని గ్రాఫికల్గా ఎలా రిప్రజెంట్ చేయాలి, ఆ గ్రాఫ్ నుంచి సొల్యూషన్ ఎలా తీసుకురావాలనేటువంటి కాన్సెప్ట్ అయితే నేను మీకు చెప్తాను. పబ్లిక్ ఎగ్జామ్లో ఈ వీడియో నుంచి 8 మార్క్స్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా రావడానికి 100% ఛాన్స్ అయితే ఉంది. సో ఎవరు మిస్ చేసుకోకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారనుకుంటున్నాను. ఓవరాల్గా మన టెక్స్ట్ బుక్లో నియర్లీ 10 సమ్స్ అయితే ఉన్నాయి. ఈ 10 ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయితే అందులోంచి ఎనీ 2 ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఇంటర్నల్ చాయిస్లో 1 ప్రాబ్లం అయితే రాయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ నెంబర్స్ చేంజ్ చేసినప్పటికీ కూడా మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. మొదటిసారిగా మన వీడియో చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. చెక్ గ్రాఫికలీ వెదర్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంటా కాదో చెక్ చేసుకోవాలి. ముందు మనం +6 ఇటు పట్టుకొస్తే -6 అయింది, 2x - 3y + 12 ఇటు వస్తే -12 అయింది. డైరెక్ట్గా a1/a2 = 1/2, b1/b2 = 3/-3 అంటే -1, అంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. సో యూనిక్ సొల్యూషన్ అయితే కనుక ఉంటుంది. యూనిక్ సొల్యూషన్ ఉందంటే కనుక ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉంటాయి, అంటే ఇట్ ఈజ్ కన్సిస్టెంట్ అని రాస్తాం. కన్సిస్టెంట్, ఓకే. సో యూనిక్ సొల్యూషన్ అయితే వస్తుంది. ఆ సొల్యూషన్ ఏంటనేది మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయాలి. దానికోసం నేను ఏంటంటే కనుక ఇక్కడ యాక్చువల్గా చిన్న రఫ్ వర్క్ అయితే కనుక ఈ ప్రాబ్లమ్స్ నేను చేస్తాను. రఫ్ వర్క్ చేసుకుంటే ఈజీగా దాని సొల్యూషన్ ఎంత వస్తుందో తెలిసిపోతుంది. ఆ సొల్యూషన్ బట్టి మనం ఈజీగా గ్రాఫ్ని అయితే కనుక ఈజీగా చెప్పొచ్చు. అంటే 2 లైన్స్ వస్తాయి, 2 లైన్స్ ఎక్కడ కట్ అవుతుందో అనే పాయింట్ ఈజీగా తెలిస్తే మనకి గ్రాఫ్ అనేది నీట్గా రావడానికి ఛాన్స్ ఉంది. సో షార్ట్ కట్ అనమాట ఇది రఫ్ వర్క్. రఫ్ వర్క్లో బీసీఏబీ మెథడ్ అంటాం. ఇది 2 ఈక్వేషన్స్ని ఒకేసారి సాల్వ్ చేసేస్తాను. సాల్వ్ చేస్తే XY వాల్యూస్ ఒకేసారి వచ్చేస్తాయి. XY1 అని రాస్తాను. X కోషెంట్ A, B, C అని రాసుకుంటే BCAB అంటాం. B అంటే 3, C అంటే -6, A అంటే 1, మళ్ళీ B అంటే 3. మళ్ళీ ఇక్కడ BCAB అంటే -3, -12, 2, -3. సో X/3 × -12 -36, -6 × 3 18 అవుతుంది, అంటే -18. 1/-12 -12 -+12 అవుతుంది y/ఇది. 1/1 × -3 -3 -2 3 6 -9 అయితే కనుక అవుతుంది. సో x ఇక్కడ -54, ఇది వెళ్తే -54/-9 అంటే కనుక 6 టైమ్స్ x వాల్యూ 6 అవుతుంది. ఇది 0 కాబట్టి ఇటు వెళ్తే 0 అవుతుంది. 0 × anything 0 కాబట్టి y వాల్యూ అయితే 0 అవుతుంది. సో 6, 0 ఒకసారి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూడండి. 6 ఇది 0, 6 - 6 0, 6 పెడితే 6 2 = 12, ఇది 0, -12 = 0. అంటే ఖచ్చితంగా మనకి సొల్యూషన్ అనేటువంటి ఎంత వస్తుంది అనేది మనం మైండ్లో పెట్టుకోవాల్సినటువంటి విషయం. సో సొల్యూషన్ 6, 0 వస్తుంది కాబట్టి నువ్వు తీసుకునే x అనే పాయింట్లో ఖచ్చితంగా 6 అనేది ఉండేలా జాగ్రత్త పడితే మంచిది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయడానికి మనం అయితే కనుక పాయింట్స్ తీసుకోవాలి కదా. ఫస్ట్ ఈక్వేషన్లో x + 3y - 6 = 0 కాబట్టి సో 3y = -6 అడిగితే +6, 6 - x అవుతుంది, అంటే y = 6 - x/3 అనేది తీసుకుంటాను. సో xకి వాల్యూస్ తీసుకోవాలి. 0 అనే వాల్యూ నేను ఇక్కడ +6 అనే వాల్యూ తీసుకున్నాను, 0 తీసుకుంటాను, -2 తీసుకుంటాను. సో అప్పుడు y ఏమవుతుందంటే 6 - 6 0/3 అంటే 0 అవుతుంది. 6 - 0 అంటే 6, 6/3 అంటే 2 అవుతుంది. సో ఇక్కడ -2 కాకుండా నేను -3 పెడతాను, ఎందుకంటే క్యాన్సిలేషన్ ఈజీ అవుతుంది కోసం. -× -+3, 6 + 3 9/3 అంటే ఎంత అయిందంటే 3 అయింది. ఇలా అయితే కనుక 3 పాయింట్స్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవడం జరిగింది. సో వీటిని x, y అని రాసుకుంటే బెటర్ అనమాట. x, y అని అయితే రాస్తాను. సో ఇప్పుడు ఈ పాయింట్స్ మనం గ్రాఫ్ షీట్ మీద గుర్తించాల్సి ఉంటుంది. -3, 3, ఓకే. సేమ్ అలాగే సెకండ్ ఈక్వేషన్ 2x - 3y - 12 = 0. -3y వెళ్తే +3y = 2x - 12. 3 ఇంటూ చేస్తుంది, ఇటు వెళ్తే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది. ఇప్పుడు x, y, x, y. x బదులు ఇక్కడ -6 తీసుకుంటాను, 0 తీసుకుంటాను, ఇక్కడ కూడా -3 తీసుకుంటాను.
12 minus 12 ఇది ఆటోమేటిక్ 0 అవుతుంది. ఇక్కడ 0 తీసుకుంటే -12/3 అంటే -4 అవుతుంది. -3 తీసుకుంటే -6 2 3 జా 6 కదా, -6 -12 అంటే -18/3 అంటే ఎంత అవుతుంది, -6 అవుతుంది. అంటే 6, 0 అనే పాయింట్, 0, -4 అనే పాయింట్, -3, -6 అనే పాయింట్. ఇలా ఓవరాల్గా ఈ గ్రాఫ్కి 3 పాయింట్స్ అయితే తీసుకున్నాం. ఇలా 3 పాయింట్స్తో మనం గ్రాఫ్ అయితే గీద్దాం. దానికోసం ఇక్కడ y యాక్సిస్ x యాక్సిస్ డ్రా చేసాం. దీన్ని x డాష్ అని రాసుకోవచ్చు. y డాష్ స్కేల్ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. స్కేల్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టాప్ రైట్ సైడ్ లో రాయాలి. ఆన్ x యాక్సిస్ 1 centimeter is equal to 1 unit. On y axis 1 centimeter is equal to 1 unit అని అయితే రాశాను. నెక్స్ట్ పాయింట్స్ గుర్తిద్దాం. 0 1 2 3 4 5 6 వరకు రాస్తున్నాను. -1 -2 -3 -4 -5 -6. ఇక్కడ నెంబర్స్ బట్టి చూసుకోవాలి. మ్యాక్సిమం 6 ఉంది కాబట్టి 6 వరకు అయితే రాసుకోవాలి ఖచ్చితంగా. 3 4 5 6 -1 -2 -3 -4 -5 -6. ఓకే, ఇప్పుడు పాయింట్స్ అయితే కనుక మనం లొకేట్ చేద్దాము గ్రాఫ్ షీట్లో. సో ఫస్ట్ వన్ 6, 0 అన్నారు. x యాక్సిస్ మీద 6, y 0 కాబట్టి ఈ పాయింట్ అవుతుంది. రెండోది 0కి ఎదురుగుండా 2 అంటే ఇది అయింది. మూడోది -3కి ఎదురుగుండా 3 అన్నారు, అంటే ఇది అవుతుంది. -3కి ఎదురుగుండా 3. ఈ 3 పాయింట్స్ని ఇలా కలుపుతూ ఒక లైన్ అయితే కనుక నేను ఇక్కడ డ్రా చేశాను. ఈ లైన్కి ఇక్కడ మనం x + 3y - 6 = 0 అని అయితే రాసేస్తాను. నెక్స్ట్ రెండో ఈక్వేషన్ 6, 0 అన్నది ఇక్కడ ఆల్రెడీ ఉంది. 0కి ఎదురుగుండా -4 అన్నారు, ఇది. -3కి ఎదురుగుండా -6 అన్నారు, అంటే పాయింట్ ఇది అవుతుంది. ఈ 3 పాయింట్ని కలుపుతూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఇలా వస్తుంది. దీని మీద 2x - 3y - 12 = 0 అని రాస్తాం. 2 గ్రాఫ్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసినాయి అంటే 6, 0 దగ్గర ఇంటర్సెక్ట్ చేసినాయి. సో 2 లైన్స్ ఇంటర్సెక్ట్ ఎట్ 6, 0 అని రాసేసి therefore solution is x, y is equal to 6, 0 అని రాసి x equal to 0 for x is equal to 6, y is equal to 0 అని రాస్తాం. ఓకేనా? సో ఇలా రఫ్ వర్క్ మాత్రం అక్కడ కనిపించిన ఇబ్బంది ఏం లేదు. సో ఇలా గ్రాఫ్ గీస్తే ఖచ్చితంగా మనకైతే 8 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ 3 అయితే ఇక్కడ మీ టెక్స్ట్ బుక్లో కనిపిస్తుంది కదా, చదువుతున్నాను చూడండి. Champa went to a sale to purchase some pants and shirts. When her friend asked her how many of each she had bought, she answered, "The number of shirts is 2 less than twice of number of pants purchased. Also, the number of shirts is 4 less than 4 times of the number of pants purchased. Help her friend to find how many pants and shirts Champa bought." అంటే చంపా అనేటువంటి అమ్మాయి షర్ట్స్ ప్యాంట్స్ కొనడానికి వెళ్ళింది. అమ్మాయి ఏం చెప్పిందంటే నెంబర్ ఆఫ్ షర్ట్స్ కాదు స్కర్ట్స్, నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ 2 less than twice the number of pants అని అన్నారు. అంటే ప్యాంట్స్ యొక్క నెంబర్ని డబల్ చేసి 2 తీసేస్తే కనుక నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ వస్తాయి. అలాగే స్కర్ట్స్ ఈజ్ 4 less than 4 times of pants పర్చేస్ చేసిన ప్యాంట్ని 4 times చేసి 4 తీసేసినా కానీ మనకి స్కర్ట్స్ వస్తాయి అనమాట. సో అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లంకి సంబంధించి ఇది ఎగ్జాంపుల్ నెంబర్ అయితే కనుక 3 అవుతుంది. సో నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ని ఏమనుకుంటానంటే నేను నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ x అనుకుంటాను. నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ y అనుకుంటాను. ఇచ్చిన డేటా ప్రకారం y అనేది xకి డబల్ చేసి 2 తీసేయాలి, లేదంటే xని 4 times చేసి 4 తీసేయాలి. దీన్ని బేస్ చేసుకుని మనం గ్రాఫ్ అయితే గీయాలి. సో ఇచ్చిన సిచ్యువేషన్కి ఇది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్ అనేది ఏం చేయక్కర్లేదు. ఇలా మనం ఈక్వేషన్ ఫామ్ పట్టుకొచ్చినందుకు మార్క్స్ వేస్తారు. అక్కడ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ చెప్పినందుకు ఎలా మార్క్స్ పడుతుంది, దీంట్లో అలా పడుతుంది అనమాట. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే కనుక ఇక్కడ యాక్చువల్గా ఇద్దరిని మైనస్ చేస్తాం అనుకోండి. యాక్చువల్గా మనం రఫ్ వర్క్లో BCAB మెథడ్ అనుకున్నాం, కానీ అలా చేసినా పర్లేదు, లేదంటే ఎలిమినేషన్ మెథడ్ నెక్స్ట్ టాపిక్లో వస్తుంది.
నెక్స్ట్ ఎక్సర్సైజ్లో చూస్తాం. నేను ఎలిమినేషన్ మెథడ్ అయితే ఫాలో అవుతున్నాను, ఎందుకంటే ఈజీగా వైలు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి. 2x - 2 y = 4x - 4. మైనస్ చేస్తే సింబల్స్ మారిపోతాయి. 0 = -2x + 2 అవుతుంది, అంటే 2x = 2, అంటే డెఫినెట్గా x = 1 అవుతుంది. x 1 అయితే ఈక్వేషన్ 1లో పట్టుకెళ్ళి పెట్టండి. y = 2 1 = 2 - 2 0 అవుతుంది యాక్చువల్గా. సో y 0 అయింది. y 0 అయితే కనుక 1, 0, అంటే వాడు మరి అక్కడ క్వశ్చన్కి తగ్గ ఆన్సర్ ఏంటంటే కనుక వాడు ఏమన్నాడు, యాక్చువల్గా స్కట్స్ నెంబర్ తెలియాలంటే ప్యాంట్స్ డబల్ చేసి 2 మైనస్ చేయాలన్నారు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ ఎక్స్, స్కట్స్ వై అయినాయి కాబట్టి క్వశ్చన్లో ఇచ్చిన దాని ప్రకారం ఇక్కడ 0 1 0 అయింది. ఇక్కడ 1 0 పెట్టి సాటిస్ఫై అవుతుంది కాబట్టి సో ఇక్కడ 2 1 = 2 - 2 0 అవుతుంది, y వాల్యూ 0. 4 1 = 4 - 4, y వాల్యూ 0 అవుతుంది. దీనికి సంబంధించి ఎక్స్కి 3 వాల్యూస్ తీసుకున్నాను. -3 0 1 తీసుకున్నాను. -3 తీసుకుంటే -6 - 2 ఎంత అవుతుంది, -8. 0 తీసుకుంటే 0 - 2 -2 అవుతుంది. 1 తీసుకుంటే 2 1 = 2 - 2 0 అవుతుంది. ఇలా 3 పాయింట్స్ తీసుకున్నాం. y = 4x - 4, x ప్లేస్లో -2 పెడితే -8 - 4, 4 2 = 8 కదా. 8 - 8 ఎంత అవుతుందండి, 4 2 = 8, -8 - 4 అంటే -12 అవుతుంది. 0 పెడితే కనుక -4 అవుతుంది, 1 పెడితే 0 అయింది. సో ఇప్పుడు వీటికి సంబంధించి గ్రాఫ్లో అయితే కనుక అలాగా మనం x యాక్సిస్ y యాక్సిస్ గీసాం కదా. ఫస్ట్ -3కి ఎదురుకున్న -8 అనేటువంటి పాయింట్ లొకేట్ చేస్తున్నాను. ఇదిగో 0కి ఎదురుకున్న -2 అనే పాయింట్ లొకేట్ చేస్తున్నాను. 1కి ఎదురుకున్న 0 అనే పాయింట్ లొకేట్ చేస్తున్నాను. ఈ మూడిట్లోంచి పాస్ అయ్యే విధంగా ఒక లైన్ అయితే గీసాను. సో స్కేల్తో గీయాలి మీరు. సో ఇది ఈక్వేషన్ 1 రిప్రజెంట్ చేసే లైన్ అనమాట. సెకండ్ వన్ -2కి ఎదురుకున్న -12 అన్నారు. -12 అంటే ఇంకా కిందకి ఎక్కడెక్కడికో ఉంటుంది. 0కి ఎదురుకున్న -4 అన్నారంటే ఇది, 1కి ఎదురుకున్న 0 అన్నారంటే ఇది. ఈ మూడింటిని కలిపే విధంగా లైన్ అయితే వేసుకుంటాం. ఇది ఈక్వేషన్ 2. 2 లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసినాయండి, 1, 0 కాబట్టి. సో ఇక్కడ 2 లైన్స్ intersect x-axis at 1, 0 కాబట్టి therefore solution x, y = 1, 0, అంటే x అంటే నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ = 1 ప్యాంట్ కొన్నారు. స్కట్స్ అయితే 0, స్కట్స్ ఏమీ అయితే కొనలేదు, ఒకే ఒక ప్యాంట్ కొన్నదాన్ని అమ్మాయిలు అయితే చెప్పింది, చంపానే అమ్మాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 3.1లో ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లం 10 students of class 10th took part in mathematics quiz. If the number of girls is 4 more than the number of boys, find the number of boys and girls who took part in the quiz అని అడిగారు. అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనం 10th క్లాస్ స్టూడెంట్స్ 10 మంది ఉన్నారు. ఇందులో బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఉన్నారు. గర్ల్స్ ఈజ్ 4 more than the number of boys అన్నారు. సో గర్ల్స్ అనేవాళ్ళు 4 more than నెంబర్ ఆఫ్ బాయ్స్ కన్నా 4 ఎక్కువ ఉన్నారంట. అంటే ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనం ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ ఆఫ్ బాయ్స్ అని తీసుకుందాం, గర్ల్స్ అని తీసుకుందామా, గర్ల్స్ అని తీసుకుందాం. పోనీ నెంబర్ ఆఫ్ గర్ల్స్ x అనుకుందాం. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత అవుతుంది అనుకుంటాం మనం, y అనుకుందాం. మొత్తం ఎంతమంది వీళ్ళిద్దరు కలిపితే బాయ్స్ గర్ల్స్ కలిపితే 10 members. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. లెక్కలో ఇంకో మాట ఇచ్చారు, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than నెంబర్ ఆఫ్ బాయ్స్ అని అడిగారు. అంటే ఇలా ఇచ్చారు, x = y + 4 అని ఇచ్చారు. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది సిచ్యువేషను. 10 కాబట్టి ఇక్కడ టోటల్ 10లో ఇక్కడ 4 ఎక్కువ ఉంటారంట గర్ల్స్ 4 ఎప్పుడైతే ఎక్కువ ఉన్నారో అప్పుడు వాల్యూ ఏమవుతుందంటే కనుక 7. మనకి యాక్చువల్గా ఇక్కడ y ప్లస్ ఇద్దరిని కలిపితే 10 మంది ఉంటారు, 10 కాబట్టి. సో 4 ఎక్కువ, ఎవరో గర్ల్స్ ఎక్కువ ఎవరికన్నా, బాయ్స్ కన్నా. సో అందు కాబట్టి దీన్ని ఇక్కడ మనం యాక్చువల్గా చిన్న విషయం ఆలోచిస్తే +y ఇటు వస్తే -y అవుతుంది, y రెండు క్యాన్సిల్ అయిపోతే x వాల్యూ 7 అవుతుంది. అంటే గర్ల్స్ 7 అవుతుంది. గర్ల్స్ 7 అయితే కనుక బాయ్స్ ఎంతమంది అవుతారు, 3 members అవుతారు. మనకి చూసినట్టు తెలిసిపోతుంది కదా. 7 గర్ల్స్ అయితే కనుక బాయ్స్ 3 అవుతారు. అప్పుడు ఆటోమేటిక్గా 7 + 3 కలిపితే 10 అవుతుంది. 7 ఈజ్ 4 more than 3 కాబట్టి అక్కడికి ఇది వెళ్ళి 2 ఈక్వేషన్స్ బట్టి మనం గ్రాఫ్ అయితే గీసేయచ్చు. మనకి ఈజీగా అర్థమైపోయింది. x వాల్యూ అయితే 7 అవుతుంది,
y వాల్యూ అయితే కనుక 3 అవుతుంది. దాని గురించి x + y = 10 తీసుకుంటే y = 10 - x, అలాగే x = y + 4 అనుకుంటే y = x - 4. ఇక్కడ x y తీసుకుంటాం, x, y తీసుకుంటాం, ఇక్కడ x y తీసుకుంటాం, x, y అయితే తీసుకుంటాం. దీంట్లో x బదులు ఈసారి నేను ఎంత పెడతానంటే యాక్చువల్గా x అంటే ఎంత అనుకున్నాం మనం ఇందాక 7 అనుకున్నాం కదా. 7 అనుకుంటే కనుక x ప్లేస్లో 7 పెడతాను, 0 పెడతాను. మైనస్లో పెట్టడానికి ఉండదు, కానీ మైనస్లో కూడా పెట్టుకోవచ్చు. మన ఇష్టం. -2 పెట్టాను, ఇక్కడ 3 అవుతుంది. 7, 3, 0 పెడితే 10 అవుతుంది. 0, 10, -2 పెడితే -2 12 అవుతుంది. అండ్ -2, 12 ఇలా 3 నెంబర్స్ అయితే కనుక వచ్చినాయి. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే 3 నెంబర్స్ అయితే తీసుకున్నాం. సో ఇక్కడ 7 పెడితే కనుక 7 - 4 3 అవుతుంది. 7, 3 అయింది. 0 పెడితే ఇది -4 అవుతుంది. 0, -4 అవుతుంది. సో అలాగే ఇక్కడ -1 పెడతాను. -1 పెడితే ఇది -5 అవుతుంది. -1, -5 అవుతుంది. సో గ్రాఫ్ గీస్తే కనుక x, x డాష్, y, y డాష్, 0 ఇది స్కేల్ ఆన్ x యాక్సిస్ 1 centimeter = 1 unit, ఆన్ y యాక్సిస్ 1 centimeter = 1 unit అని అయితే రాస్తాను. సో 0 తర్వాత ఇక్కడ 1 2 3 4 5 6 7 1 -1 -2 -3 -4 -5. ఇక్కడైతే మ్యాక్సిమం నెంబర్ ఎంత ఉందంటే 10 ఉంది కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 అలా రాసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. -3 -4 -5 -6. సో ఫస్ట్ 7, 3 అన్నాడు. 7కి ఎదురుగుండా 3 కాబట్టి ఇక్కడ. రెండోది 0కి ఎదురుగుండా 10 అన్నారు. 0కి ఎదురుగుండా 10 అంటే ఇది. నెక్స్ట్ -2కి ఎదురుగుండా 12 అన్నారు. -2కి ఎదురుగుండా 12 అంటే ఇంకా ముందుకుంటుంది. సో ఈ మూడింటిని కలిపితే ఇలా గ్రాఫ్ గీస్తే ఇది ఈక్వేషన్ 1 రిప్రజెంట్ చేస్తుంది. అలా 1 అని రాసుకోవచ్చు, అయితే ఈక్వేషన్ రాయొచ్చు, ఇబ్బంది లేదు. 7, 3 0కి ఎదురుగుండా -4 అన్నారు. ఇది -1కి ఎదురుగుండా -5 అన్నారు. అంటే ఇది. సో ఆటోమేటిక్గా ఈ ముగ్గురిని కలిపితే ఇలా లైన్ గీస్తే ఇది ఈక్వేషన్ 1 2 అవుతుంది. రెండు కలిసి 7, 3 దగ్గర ఇంటర్సెక్ట్ చేసినాయి కాబట్టి 2 lines intersect at 7, 3 కాబట్టి therefore solution x = number of girls = 7, y = number of boys = 3 అయితే అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 5 pencils and 7 pens together cost 50 rupees, whereas 7 pencils and 5 pens together cost 46 rupees. Find the cost of 1 pencil and that of 1 pen అని అడిగారు. సో కాస్ట్ ఆఫ్ పెన్సిల్ x అనుకుంటాను, కాస్ట్ ఆఫ్ పెన్ y అనుకుంటాను. ప్రాబ్లంలో ఇచ్చిన దాని ప్రకారం రెండు ఈక్వేషన్స్ రాసుకున్నాను. రఫ్ వర్క్ ఇది తెలుసు కదా మీకు, BCAB మెథడ్ ప్రకారం సాల్వ్ చేసుకున్నాను. సాల్వ్ చేసుకుంటే సో -72 -120 -24 వచ్చింది. -72/-24 అంటే 3 times, -120/-24 అంటే 5 times. x ఖచ్చితంగా 3 అవుతుంది, y 5 అవుతుంది. ఆన్సర్ ముందే తెలిసిపోయింది మనకి. దాని నుంచి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి 7y = +5x అటు వెళ్తే -5x అయింది. 7 ఇంటూ చేస్తుంది, ఇటు వెళ్తే డివైడ్ చేస్తుంది. సో x ప్లేస్లో 3 పెడితే ఆబ్వియస్గా y వాల్యూ 5 అయితే అవుతుంది. x 0 పెడితే 50/7 అవుతుంది, అంటే 7.1 అయింది. x బదులు కనుక 10 పెడితే 50 అవుతుంది. 50 - 50/7 అంటే 0 అయింది, అంటే 10, 0 ఈ పాయింట్. అలాగే ఇక్కడ కూడా 5y = +7x అటు వెళ్తే -7x అవుతుంది. 5 ఇంటూ చేస్తుంది, ఇటు వెళ్తే డివైడ్ చేస్తుంది. x ప్లేస్లో 3 పెడితే 7 3 = 21, 21 మైనస్ చేస్తే కనుక 7 3 ఎంతండి, 7 3 = 21, 21 దీంట్లో మైనస్ చేస్తే 25 అవుతుంది. 25/5 అంటే 5 అయింది. 3, 5 0 పెడితే 46/5 అంటే 9.2. అది -1 పెడితే కనుక 53 అవుతుంది. 53/5 అంటే 10.6 అవుతుంది. ఈ పాయింట్స్ లొకేట్ చేసి గ్రాఫ్ గీస్తే 2 lines 3, 5 అనే పాయింట్ దగ్గర అయితే ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి కాబట్టి సో ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనమాట. మన మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండవు కాబట్టి సరిగ్గా రాలేదు, గ్రాఫ్ షీట్లో అయితే కరెక్ట్గా వస్తుంది. సో సొల్యూషన్ x = 3 అంటే కాస్ట్ ఆఫ్ పెన్సిల్ 3 రూపీస్, కాస్ట్ ఆఫ్ పెన్ 5 రూపీస్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3.1లో ఫోర్త్ ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. 3x plus y is equal to 5, 2x plus 2y is equal to 10 అని ఇచ్చారు. +5 ఇటు పట్టుకొస్తే -5 is equal to 0, +10 ఇటు పట్టుకొస్తే -10 is equal to 0. a1/a2 ఫైండ్ అవుట్ చేస్తే 1/2, b1/b2 1/2, c1/c2 అంటే -5/10 అంటే 1/2. మూడు ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. సో మెనీ సొల్యూషన్స్ అయితే ఉంటాయి. దీని నుంచి -5 అటు వెళ్తే +5, +x అటు వెళ్తే -x, 5 - x గ్రాఫ్ గీయడానికి వీలుగా రాసుకున్నాం. 2y is equal to -10 అటు వెళ్తే +10, +2x అటు వెళ్తే -2x/2 అయింది. సో ఇక్కడ యాక్చువల్గా 2 అయితే కనుక క్యాన్సిల్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ రెండు లైన్స్ కూడా కోఇన్సిడెంట్ కాబట్టి మార్చకుండా ఉంచడం బెటర్. ఎక్స్ ప్లేస్లో 0, -1, 2 తీసుకున్నాను. ఇక్కడ 0 తీసుకుంటే 5 - 0 5, -1 తీసుకుంటే -(-) +1, 5 + 1 6 అవుతుంది. 2 తీసుకుంటే 5 - 2 3 అయింది. అదే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో -2 పెడితే -(-) +2, 2 2 = 4 అవుతుంది. 14/2 అంటే 7, 0 పెడితే 10/2 5 అవుతుంది. -3 పెడితే +6 అవుతుంది. ఇక్కడ 16/2 అంటే 8 అవుతుంది. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకుని పాయింట్స్ కనుక డ్రా చేస్తే 2 ఇక్కడ ఉన్న 3 పాయింట్స్ అక్కడ ఉన్న 3 పాయింట్స్ కూడా ఒకే లైన్ మీద ఉన్నట్టు అయితే వస్తాయి. ఫస్ట్ 2 అనమాట. సో ఇక్కడ కోఇన్సిడెంట్ లైన్స్ ఫ్రమ్ ద గ్రాఫ్ అని చెప్పి రాసుకోవాలి. ఫ్రమ్ ద గ్రాఫ్ 2 lines are intersect coincident each other అని చెప్పేసి given equations have so many solutions అని అయితే రాస్తాం. నెక్స్ట్ క్వశ్చన్లో +8 ఇటు ఉంది, లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -8 అవుతుంది. +16 రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -16 అవుద్ది. a1/a2 అంటే 1/3, b1/b2 అంటే -1/-3 అంటే 1/3, c1/c2 అంటే -8/-16 1/2 అయింది. a1/a2 is equal to b1/b2 అయింది, బట్ నాట్ ఈక్వల్ టు c1/c2 అంటే ప్యారల్ లైన్స్ అవుతాయి, నో సొల్యూషన్స్ అవుతాయి. సో ఫస్ట్ ఈక్వేషన్లో -y అటు వెళ్తే +y, +8 ఇటు వస్తే -8, y is equal to x - 8, -3y అటు వెళ్తే +3y, +16 ఇటు వస్తే -16, 3 ఇంటూ చేస్తుంది అటు వెళ్తే డివైడ్ అవుతుంది. 3x - 16/3 అవుతుంది. ఎక్స్ ప్లేస్లో 0 పెడితే 0 - 8 -8 అవుతుంది. 5 పెడితే 5 - 8 అంటే -3, -2 పెడితే -2 - 8 అంటే -10 అవుతుంది. అలాగే ఎక్స్ ఉన్న చోట 0 పెడితే -16/3 అంటే -5.1, 2 పెడితే 2 3 = 6, 6 - 16 అంటే -10/3 అంటే -3.3 అవుతుంది. -2 పెడితే -6 - 16 అంటే -22/3 అంటే -7.1 అవుతుంది. గ్రాఫ్ గీస్తే కనుక ఇలా 2 ప్యారల్ లైన్స్ అయితే వచ్చినాయి అనమాట. సో ఫ్రమ్ ద గ్రాఫ్ ద 2 lines are parallel to each other అని రాసేసి ద గివెన్ ఈక్వేషన్స్ హ్యావ్ నో సొల్యూషన్స్ అని అయితే రాస్తాం. ఇక్కడ గ్రాఫ్లో కార్నర్లో స్కేల్ మాత్రం రాయడం మర్చిపోకూడదు. ఆన్ ద ఎక్స్ యాక్సిస్ 1 cm is equal to 1 unit, ఆన్ ద వై యాక్సిస్ 1 cm is equal to 1 unit అని అయితే రాయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం 2x plus y minus 6 is equal to 0, 4x minus 2y minus 4 is equal to 0. a1/a2 ఫైండ్ అవుట్ చేస్తే 2/4 అంటే 1/2, b1/b2 అంటే ఇక్కడ y ముందు కోఎఫిషియంట్ 1, ఇక్కడ -2 కాబట్టి 1/-2. ఈ రెండు ఈక్వల్ కాలేదు అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి, యూనిక్ సొల్యూషన్ అయితే వస్తుంది. ఈ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి y అంటే ఏంటో రాస్తాను. -6 అటు వెళ్తే +6, +2x అటు వెళ్తే -2x, ఇక్కడ -2y అటు వెళ్తే +2y కాబట్టి 2y is equal to 4x - 4 అనమాట. 2తో డివైడ్ చేసేస్తే y is equal to 2x - 2 అవుతుంది. ఎక్స్ ప్లేస్లో ఇక్కడ -2 0 +2 పెడతాను. ఇక్కడ -2 పెడితే -(-) ప్లస్ 2 2 = 4, 6 + 4 10 అవుతుంది. ఎక్స్ ప్లేస్లో 0 పెడితే 6 - 0 6 అవుతుంది. 2 పెడితే 2 2 = 4, 6 - 4 అంటే 2 అయింది. అలాగే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో -1 పెట్టాను. 2 × -1 -2 -2 అంటే -4 అవుతుంది. ఎక్స్ ప్లేస్లో 0 పెడితే -2 అవుతుంది. ఎక్స్ ప్లేస్లో 1 పెడితే 2 1 = 2 -2 0 అవుతుంది. పాయింట్స్ అయితే కనుక ఎక్స్ వై యాక్సిస్ మీద కనుక పాయింట్స్ మనం ఐడెంటిఫై చేసి జాగ్రత్తగా గ్రాఫ్ అయితే కనుక గీసాం. ఈ గ్రాఫ్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుందంటే కనుక 2, 2 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో సొల్యూషన్ ఈజ్ x is equal to y is equal to 2. ఆల్రెడీ మీకు చెప్పాను షార్ట్ కట్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్, BCAB మెథడ్ అని చెప్పాను. దాంట్లో ఇక్కడ ముందుగా మనం చేసి తెలుసుకోవచ్చు ఆన్సర్, లేదంటే ప్రాబ్లం అంతా అయ్యాక మనం చేసింది కరెక్టా కాదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. BCAB మెథడ్ కాబట్టి 1 - 6 2 1, -2 -4 4 అని అయితే రాసేస్తాం. -2 -4 4 -2 అని రాస్తాం. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ అయితే చేస్తాము. 1 × -4 -4, కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు మాత్రం మైనస్ పెట్టాలి. -2 × -6 12 అవుతుంది. y/-6 × 4 -24, -8 అవుతుంది. -(-) +8. అలాగే 2 × -2 -4,
4 1 జార్ 4 అవుతుంది, అంటే -16 -8 అవుతుంది. అంటే ఎక్స్ అంటే ఎంత, -16/-8 అంటే 2, వై అంటే ఎంత, -16/-8 అంటే కనుక 2 అవుతుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే a1/a2 అంటే 2/4 అంటే 1/2, b1/b2 అంటే -2/-4 అంటే 1/2, c1/c2 అంటే -2/-5 అంటే మైనస్లో క్యాన్సిల్ అయితే 2/5 అయింది. అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 అయింది, బట్ నాట్ ఈక్వల్ టు c1/c2. అంటే 2 లైన్స్ ఆర్ ప్యారలల్ అవుతాయి, నో సొల్యూషన్ ఉంటుంది. సో ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుని y -2y వెళ్తే +2y అవుతుంది, అంటే 2y ఈజ్ ఈక్వల్ టు 2x - 2. 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే కనుక y ఈజ్ ఈక్వల్ టు x - 1 అయింది. సెకండ్ ఈక్వేషన్లో కూడా -4y వెళ్తే +4y అయింది. మనకు y కావాలి కాబట్టి 4 ఇంటూ చేస్తుంది, ఇటు డివైడ్ చేస్తుంది. ఎక్స్ ప్లేస్లో ఇక్కడ 2 పెట్టాను, 2 - 1 2 అయింది, 0 పెడితే -1 అవుతుంది, -2 పెడితే -2 - 1 అంటే -3 అయింది. ఎక్స్ ప్లేస్లో -1 పెడితే -4 - 5 అంటే -9/4 అంటే -2.5 అయింది. 0 పెడితే -5/4 అంటే -1.25 అవుతుంది. 1 పెడితే -1/4 అంటే -0.25 అవుతుంది. గ్రాఫ్ గీస్తే కనుక ఎలా ప్యారలల్ లైన్స్ వచ్చినాయి, నో సొల్యూషన్ అని రాస్తాము. స్కేల్ రాయడం మాత్రం మర్చిపోకూడదు. రైట్ సైడ్ స్కేల్ ఆన్ ద x యాక్సిస్ 1 cm = 1 యూనిట్, ఆన్ y యాక్సిస్ 1 cm = 1 యూనిట్ అయితే కనుక రాసుకోవాలి. అయితే ఇక్కడ ఈ ప్రాబ్లంలో అయితే ఆన్ ద y యాక్సిస్ 1 cm = 2 యూనిట్స్గా తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ లెంత్ సరిపోవట్లేదు కాబట్టి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎక్సర్సైజ్ 3.1లో ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. హాఫ్ ఆఫ్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ గార్డెన్ whose length is 4 meters more than its width is 36 meters. Find the dimensions of the garden అని అడిగారు. అంటే పెరిమీటర్లో హాఫ్ ఎంత ఉంటుందంటే 36 ఉంటుంది, లెంత్ ఎంత ఉంటుందంటే విత్ కన్నా 4 ఎక్కువ ఉంటుందని ఇచ్చారు. దాని తగ్గట్టుగా లెంత్ ఎక్స్ అనుకుంటాను, విడ్త్ని వై అనుకుంటాను. హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 36. పెరిమీటర్ అంటే ఫార్ములా 2 × l + b కాబట్టి 2 × x + y ఈజ్ ఈక్వల్ 36. 2 క్యాన్సిల్ అయిపోతే x + y ఈజ్ ఈక్వల్ 36 అవుతుంది. లెంత్ ఈజ్ ఈక్వల్ టు విడ్త్ +4 అన్నారు కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు y + 4 అవుతుంది. దీని నుంచి y అంటే ఏంటో రాశాను, +x అటు వెళ్తే -x అవుతుంది. అలాగే ఇక్కడ +4 ఇటు వెళ్తే -4 అవుతుంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ x - 4. 3 వాల్యూస్ తీసుకున్నాను, -1 పెడితే -× +1, 36 + 1 అంటే 37. x0 అయితే y వాల్యూ 36, x1 అయితే 36 నుంచి 1 తీస్తే 35. అదే ఇక్కడ x0 పెడితే y వాల్యూ -4, x4 పెడితే y వాల్యూ 0, x - 4 పెడితే y వాల్యూ -8 అయింది. సో గ్రాఫ్కి ఇస్తాను. ఇక్కడ గ్రాఫ్లో మనం స్కేల్ కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాం ఈసారి, ఎందుకంటే వాల్యూస్ అన్ని డిఫరెంట్గా పెద్ద వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. ఆన్ ద y యాక్సిస్ 1 cm = 4 యూనిట్స్ అని అయితే రాస్తాము. దాని తగ్గట్టు గ్రాఫ్ గీస్తే 2 లైన్స్ ఇంటర్సెక్ట్, ఇది ఫస్ట్ లైన్ సెకండ్ లైన్, 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అట్ 16, 20 అయింది కాబట్టి. సో సొల్యూషన్ ఈజ్ 16, 20. అంటే x ఎంత అవుతుందంటే 16 అయింది, y ఎంత అయిందంటే కనుక 20 అయింది. y 20 అయిందంటే కనుక ఇక్కడ యాక్చువల్గా 16, 20 వచ్చింది. సో గ్రాఫ్లో అయితే కనుక మనకు కరెక్ట్గా వస్తుంది, బోర్డు మీద కాబట్టి కొంచెం స్ట్రైట్ లైన్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండవు. 20, 16 దగ్గర అయితే ఇంటర్సెక్ట్ చేసింది, అంటే లెంత్ ఏమైందంటే కనుక 20 అయింది. ఎక్స్ వాల్యూ లెంత్ కాబట్టి లెంత్ ఈజ్ ఈక్వల్ టు 20. బ్రెడ్త్ ఎంత అయిందంటే కనుక విడ్త్ 16 అయింది. ఒకసారి చెక్ చేయండి, విడ్త్కి 4 యాడ్ చేస్తే లెంత్ వచ్చింది కరెక్టే. హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ x + y కలిపితే 36 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. Problem number 7 చూద్దాం. Draw the graph of the equation x - y + 1 is equal to 0 and 3x + 2y - 12 is equal to 0. Determine the coordinates of the vertices of the triangle formed by these lines and x-axis and shade the triangular region అని అడిగారు. సో 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. 2 ఈక్వేషన్స్ x-axis కలిసి ఫామ్ చేసిన ట్రయాంగిల్ రీజియన్ని షేడ్ చేసి ఆ ఫామ్ అయిన ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. x - y + 1 is equal to 0 కాబట్టి -y అటు వెళ్తే +y అవుతుంది, y is equal to x + 1. అండ్ x ఉన్న ప్లేస్లో మనం -3, 0, 3 పెట్టాను. -3 పెడితే -3 + 1 -2 అవుతుంది,
0 పెడితే 0 + 1 0 1 అవుతుంది. 3 పెడితే 3 + 1 4 అవుతుంది. అలాగే సెకండ్ ఈక్వేషన్లో 2y = -12 వాడు ఎంత +12 +3x వాడు ఎంత -3x 2 ఇంటూ చేస్తుంది ఇది ఎంత డివైడ్ చేస్తుంది. x ప్లేస్లో -2 పెడితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2 జా 6 12 + 6 18/2 అంటే 9 అవుతుంది. x ప్లేస్లో 0 పెడితే 12/2 6 అవుతుంది. x ప్లేస్లో 2 పెడితే 2 3 జా 6 12 - 6 6/2 అంటే కనుక 3 అవుతుంది. సో x యాక్సిస్ y యాక్సిస్ గీసుకుని ఆ వాల్యూస్ అన్ని కూడా రాసాము. ఇక్కడ వాల్యూస్ తీసుకున్న x యాక్సిస్ మీద y యాక్సిస్ మీద స్కేల్ రాద్దాం. ఆన్ ద x యాక్సిస్ 1 centimeter = 1 unit. On the y axis 1 centimeter = 1 unit. పాయింట్స్ ఐడెంటిఫై చేస్తారా ట్రయాంగిల్ అయితే ఫామ్ అయింది. వెర్టిసెస్ ఏమొచ్చినాయి అంటే కనుక ఇక్కడ x యాక్సిస్ లైన్ 1 లైన్ 2 కలిపి మూడు చోట్ల అలాగా ఇంటర్సెక్ట్ అయ్యి ట్రయాంగిల్ ఫామ్ అయింది. వన్ ఆఫ్ ద వెర్టిసెస్ -1, 0, అనదర్ 2, 3 అండ్ థర్డ్ వన్ ఈస్ 4, 0. ఓకేనా. మనకి ఈ గ్రాఫ్ ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో చెప్పినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ చేసుకుంటే పబ్లిక్ ఎగ్జామ్కి అయితే ఒక 8 మార్క్స్ తప్పనిసరిగా వస్తుంది. ఇక్కడతో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనే దాంట్లో ఆ చాప్టర్లో పార్ట్ 2 అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో పార్ట్ 3 కోసం మీరు అందరూ వెయిట్ చేయక తప్పదు. సో అయితే మన ఛానల్ మొదటిసారిగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క కోఆపరేషన్ ఇలా ఉంటుంది అనుకుంటున్నాను. సుమారు మన వీడియోస్ చూసే వాళ్ళలో 2% మెంబర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు. రిమైనింగ్ 98% సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా మోటివేషన్గా ఉండి మరిన్ని వీడియోస్ తీయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.